హాయ్ ఫ్రెండ్స్, మనకి D12 ఛాంపియన్షిప్లో వచ్చేసి నిన్న జరిగిన ఎపిసోడ్తో వచ్చేసి మనకి క్వార్టర్ ఫైనల్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. మనకి నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేసి మనకి సెమీఫైనల్ అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి ఆల్రెడీ సెమీఫైనల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మనకి గ్రాండ్ ఫినాల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనకి D ఛాంపియన్స్లో వచ్చేసి మనకి ఇంకా టెలికాస్ట్ చేయలేదు అంతే తప్ప మనకి D ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మరి గ్రాండ్ ఫినాల్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చాలా మందికి తెలిసిన దగ్గర నుంచి చాలా మంది మనకి ఇన్స్టాగ్రామ్ లో అండ్ అలాగే యూట్యూబ్ వీడియోస్ కామెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు. అన్న గ్రాండ్ ఫినాల్ కి వెళ్ళిన 2 కంటెస్టెంట్స్ ఎవరని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. మరి వాళ్ళందరికీ కొంతమందికి అయితే మనం రిప్లై అవ్వడం జరిగింది మనకి తెలిసినంత వరకు అయితే. మరి అది ఏంటంటే మనకి గ్రాండ్ ఫినాల్కి వచ్చేసి ఈసారి మనకి ఏప్రిల్ వర్షం టీం నుంచి వచ్చేసి సోమేష్ గారు అండ్ అలాగే సుధీర్ అండ్ టీం నుంచి వచ్చేసి పీయూష్ గారు ఇద్దరు కూడా గ్రాండ్ ఫినాల్ అయితే వెళ్ళారండి. వీళ్ళిద్దరి మధ్య అయితే ఈసారి గ్రాండ్ ఫినాల్ లో పోటీ అయితే ఉండబోతుంది. మరి ఇద్దరు కూడా చాలా అంటే చాలా టఫ్ కాంటెస్టెంట్ అండి. మనకి ఈ సీజన్ మొత్తంలో కూడా వీళ్ళ చేసిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేస్తారండి. ఒకరిని మించి ఒకరైతే అద్భుతంగా అయితే చేస్తారు. మనకి పీయూష్ గారికి వచ్చేసి ఎస్మాష్ కొరియోగ్రాఫర్ అండి. ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేస్తారో మనందరికీ తెలుసు. మరి సోమేష్ గారికి వచ్చేసి మనకి చిట్టి మాస్టర్ గారు అండి. చిట్టి మాస్టర్ గారు కూడా ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేస్తారో మనందరికీ తెలుసు. మనకి D10 సీజన్లో చూసాం రాజు గారికి ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేశారో. అండ్ అలాగే జోడీ 11లో కూడా మనకి రన్నర్ అప్ గా నిలిచారండి మనకి ఈ చిట్టి మాస్టర్ గారు వచ్చేసి. మరి అంత అద్భుతంగా చేసే వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్లో మనకి ఈ వీళ్ళిద్దరు ఎలా పోటీ పడబోతుందని చెప్పేసి మనం ఊహించుకుంటేనే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మరి ఈసారి గ్రాండ్ ఫినాల్ అనేది మామూలుగా అయితే ఉండదండి. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే పీయూష్ గారికి సోమేష్ గారికి పోటీ అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. వీళ్ళిద్దరు అయితే మనకి గ్రాండ్ ఫినాల్కే వెళ్ళారని చెప్పేసి ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్ అండి. మరి మీ ఒపీనియన్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని చెప్పేసి మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని వచ్చేసి మనకైతే క్రింద కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.